దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను శుభవార్త 21వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచారు. తన శిష్యులకు 2 పర్యాయాలు ఆయన ప్రత్యక్షమయ్యారు. మొట్టమొదటిగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు తోమా వారితో లేరు. రెండో పర్యాయము తోమా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ పర్యాయము మూడవది ఆయన ప్రత్యక్షం అవడం. పేతురు తనతో ఉన్నటువంటి సహోదరులతో ఇలా మాట్లాడుతూ, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని చెప్పాడు. ఇది తిబేరియా అనగా గలిలయ సరస్సుకు వెళుతున్నానని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత మిగతా శిష్యుల్లో కొంతమంది వారు కూడా మేము వస్తామన్నారు. వారందరూ కలిసి చేపలు పడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో యేసు శరీరంతో అస్తమాను వారితో లేడు. శిష్యులు పనిచేసి పట్టుపోసుకుపోతే కడుపు నిండే స్థితి లేదు. ఆ రోజున వారు పేదలు. మనకు అర్థమవుతుంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18 నుంచి 22 వరకు, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే మనకు అర్థం అవుతుంది. ఆ మాటలను బట్టి వారి యొక్క స్తోమత. యేసు ప్రభుకి వారు గొప్పవారుగా ఉండాలని, మనుషులు పట్టేవారుగా కాక వారు ప్రపంచాన్నే జయించే గొప్పవారుగా ఉండాలని వారి గురించి ప్రభు చెప్తారు. చేపలు పట్టేవారుగా కాక మిమ్ములను మనుషులు పట్టేవారుగా నేను చేస్తున్నాను అని. ఆయన అంత ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే వీళ్ళు కనీసం వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా డబ్బు లేకపోయి ఉండొచ్చు. ప్రభు అప్పగించిన పనిని విడిచి వారు ఏదో ధనాన్ని సంపాదించాలని ఆలోచన ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా అలాంటి వచనాలు మనకు కనబడవు. సువార్త ప్రకటించేవారు తమ పోషణ కోసం వేరే పని చేసుకోవడం వాస్తవానికి పొరపాటుగా మనం భావించకూడదు. కానీ వారి యొక్క కుటుంబ ఆర్థిక అవసరత కోసం పని చేసుకున్నా అది తప్పు కాదు అనేది కొద్దిమంది ఉద్దేశం. అపోస్తల కార్యాలు 18:1, 20 అధ్యాయం 34-35 వచనాల్లో, 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చదివితే అపోస్తలుడైన పౌలు గారు, నేను స్వయంగా సంపాదించుకున్నాను, మిమ్మల్ని ఎవరిని కష్టపెట్టలేదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ పేతురు ఫైనాన్షియల్ అక్కర కొరకు వారు కనీస పోషణ కూడా లేని ఆ పరిస్థితి, దానికోసమే వెళ్ళి ఉండొచ్చు అనేది వాస్తవమైన విషయం. అయితే మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనల్ని పోషించలేడా? చేపలు పట్టుకుపోవడానికి వెళ్ళడం అంత అవసరమా? ఇవన్నీ మనకు అనవసరమైన ప్రస్తావన. ఎందుకు అనంటే, ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితి వారిని చేపలు పట్టడానికి నడిపించింది. వారు ఏమీ సంఘాలు కట్టేలేదు. ఆర్థిక పరంగా సంపాదన చేసిన తర్వాత, సంపాదన కలిగిన తర్వాత వాళ్ళు ఏమీ చేపలు పట్టడానికి వెళ్ళలేదు. యేసు ప్రభు వారితో ఉన్నాడు. అప్పుడు వరకు వారు కడుపు నిండా తిన్నారు. యేసు ప్రభు విడిచిపెట్టిన తర్వాత వారు తినడానికి కూడా లేని పరిస్థితి అయింది.
ఆయన పోషించలేడంటే పోషించగలడు, పోషిస్తాడు కూడా. కొన్ని విషయాలు మనకు నేర్పించడానికి కొన్ని కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఇది మనం పరిపూర్ణంగా విశ్వసించవలసిన విషయమై ఉంది. వారు చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు రాత్రంతా ప్రయాస పడ్డారు గాని చేపలు ఏమీ దొరకలేదు. తెల్లవారింది. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువే అని వారు గుర్తుపట్టలేదు. ఆయన అంటాడు, పిల్లలారా, భోజనానికి మీ వద్ద ఏదైనా ఉందా అని అడిగినప్పుడు వారు అంటారు, అయ్యా ఏమీ లేదయ్యా, మేము రాత్రి ప్రయాసపడ్డాం, ఏం ప్రయోజనం లేదు అని. అయితే ఆయన చెప్తారు, నువ్వు కుడి ప్రక్కన వలవి అని చెప్పారు. ఆల్రెడీ పేతురుకి ఎక్స్పీరియన్స్ ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 4-10 వచనాల్లో ఆ విషయం మనకు కనబడుతుంది. రాత్రంతా ప్రయాసపడి చేపలు పట్టలేనప్పుడు ఉదయం ఆయన రావడం, బోధ చేయడం, తర్వాత చేపలు పట్టు వలవేయని చెప్తే సమృద్ధిగా 2 దోణులు పట్టేన్ని చేపలు పడడం పేతురుకి తెలుసు. పేతురుకి అట్టి అనుభవం ఉంది. మనం కూడా మన జీవితంలో ఎప్పుడైనా కరువు ఉంది, ఇబ్బంది ఉంది అంటే మనుషులను ఆశ్రయించే అవసరం లేదు. దేవుని సహాయాన్ని కోరితే అద్భుతమైన సహాయాన్ని మనం పొందుకుంటాం. ఆయన యందు విశ్వాసం ఉంచేవారము అయిన మనము ఎన్నడూ సిగ్గుపడం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అందరినీ పోషిస్తున్న దేవుడు, సకల జీవరాశుల్ని పోషిస్తూనే ఉన్నాడు. ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి కోరిక తీర్చబడును అని చెప్పాడు ఆయన. అందరి ఆకలి, అన్నిటి ఆకలి తీర్చబడుతుందట. అంత సమృద్ధిగా ఇవ్వగలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గర కొన్ని చేపలను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు తీసుకొచ్చారు. వాటిని కాల్చి రొట్టెను విరిచి మీరు తినండి అని చెప్పి వాళ్ళందరికీ ఆహారాన్ని పెట్టినట్లుగాను, యేసు ప్రభు వారు కూడా సమయంలో వారితో కలిసి భోజనం చేసినట్లుగాను మనం చూడగలుగుతాం. ఆ తర్వాత సీమోను పేతురుని అడుగుతున్నాడు ఆయన, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. యేసు ప్రభు వారి ఉదయకాలమందు నీతో కూడా మాట్లాడుతున్నారు. నీవు ఆయనను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు వెంటనే ఆయనకి సమాధానం చెప్పగలుగుతావో, నీ హృదయం ఎప్పుడూ ఆయన ప్రేమిస్తుందని అర్థం చేసుకోగలుగుతావు. ఆలస్యం చేసి ఆలోచన చేస్తూ నిజంగా నేను యేసు ప్రభుని ప్రేమిస్తున్నానా అని నీలో అనిపిస్తే ఖచ్చితంగా ఆయన మీద పరిపూర్ణమైన ప్రేమ లేదు అనే అర్థమే. యేసు ప్రభు వారు పేతురుని అడిగినప్పుడు ఆలస్యం ఏమీ చేయలేదు. వెంటనే అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండో పర్యాయము అడగడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరలా రెండో పర్యాయము పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. మళ్ళీ వెంటనే ఆయన సమాధానం చెప్తున్నాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను. మొట్టమొదటిగా ఎప్పుడైతే చెప్పాడో ఆయన చెప్తున్నారు, నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. రెండోది నా గొర్రెలను ఖాయమని చెప్పాడు ఆయన. మరలా మూడోసారి అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఆయన మాటల్లో అంతరార్థం చాలా ఉన్నతమైనది. వీరికంటే అంటే తనతో ఉన్న సహోదరులు, వారి కోసం ఇతను ఆలోచన చేసిన విధానం,
కనబడుతుంది. గ్రీకులో ఏముందంటే వీటికంటే అని అడుగుతున్నాడు. అనగా ఆహారం కోసం అతను పడిన తాపత్రయాన్ని చూసిన ప్రభు, ఇదిగో ఈ చేపలున్నాయే, నీ పోషణ కొరకై, నీ జీవనాధారం కొరకై ఆలోచన చేస్తున్నావే, వీటికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడా లేదా అనేది యేసు ప్రభు తెలీదా? హృదయంతరంగాలను ఎరిగిన దేవుడు కదా. హృదయంతరంగాలను ఎరిగిన దేవుడైనా అతని భావాన్ని, అతని హృదయంతరంగాన్ని బయట పెట్టవలసిన సమయం వచ్చింది. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఉన్న స్పష్టత మనం గమనించాలి. ఇతరుల కంటే తను గొప్పవాడిగా, ఇతరుల కంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడిగా అతను రాబోయే దినాల్లో దేవుని కొరకు బలమైన సాధనంగా ఉండబోతున్నాడు. సంఘాన్ని అతనికి అప్పగించబోతున్నాడు. అతని ద్వారా సంఘాన్ని ప్రభు ప్రారంభించబోతున్నాడు. కాబట్టి అతని ఉద్దేశం ఏంటంటే అందరికంటే ఎక్కువ ప్రేమించగలగాలి, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఇది దేవుని ఉద్దేశం. మన జీవితంలో కొన్నిసార్లు మన బలహీనతలు దేవుడికి తెలుసు. మనం ప్రేమించలేని స్థితిని ఆయనకి తెలుసు. కానీ పరిపూర్ణంగా ఆయన ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోగలిగినప్పుడు ఆయన సమాధానం చేత మన హృదయాలు నింపబడతాయి. మూడోసారి ఆయన అడుగుతున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని. అప్పుడు బాధ కలిగిందట. వేదన పడుతూ, వ్యసన పడుతూ, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి నీకు తెలుసు కదా అన్నాడు. యేసు ప్రభువారు అడిగిన ఉద్దేశం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అడిగిన ఉద్దేశం ఏంటి అని అంటే పరిపూర్ణంగా ప్రేమించాలి అని. అతని హృదయంలో ఆ మాట గుచ్చుకుంది. మళ్ళీ అడిగినప్పుడు నొచ్చుకున్నాడు. అప్పుడు కూడా ఆయన ఒకే విధంగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారే దేవుడని అతను పరిపూర్ణంగా నమ్మి ఉండాల. అతని జీవితంలో దేవుడు తప్ప ఇక మరొక ప్రస్తావన రాగడానికి వీల్లేదు. ఆహారం అవసరం లేనంతగా విశ్వాసాన్ని కూడగట్టుకుని దేవుని మీదే పరిపూర్ణమైన వాడిగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 3 సార్లు ఆయన ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు. అందుకనే ఇప్పుడు 3 సార్లు అడిగాడు అనేది కొంతమంది అభిప్రాయం. ఎవరి అభిప్రాయం వాళ్ళదే. కానీ యేసు ప్రభు అభిప్రాయం ఏంటి? పరిపూర్ణంగా యేసు ప్రభు వారిని ప్రేమించాలనేది ఆయన అభిప్రాయం. ఈ రోజున నీ ధనం కంటే, నీ గృహం కంటే, నీ కుటుంబం కంటే, నీ పదవి కంటే, నీ పని కంటే, నీ ఉద్యోగం కంటే, నీ కలిగిన వాటన్నిటి కంటే యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? ఓ పక్కన యేసు ప్రభుని పెట్టి రెండో పక్కన నువ్వు కోరిన దాన్ని పెడితే ఈ రెండిట్లో దేనిని ఎక్కువ ప్రేమిస్తావు? టాలీ చేసుకో. నాకు వద్దు అని ఇతరమైన వాటితో చెప్పగలవా? యేసు ప్రభునే నువ్వు నాకు కావాలని చెప్పగలవా? అంత ప్రేమ నీకుందా? నువ్వు ప్రేమించే నీ కుటుంబము ఒక పక్కన పెట్టి రెండో ప్రక్కన యేసు ప్రభుని పెడితే నీ ప్రాధాన్యత దేనికి ఇస్తావు?
నీ సంపాదన ఒక పక్కన పెట్టి ప్రభుని ఒక దగ్గర పెడితే రెండిట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తావు? ఆలోచన చేయి. అదే నీ మనసు. ఇప్పుడు వాటికంటే వారికంటే ప్రభుని ఎక్కువగా ప్రేమించగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. విడిచిపెట్టలేకపోతున్నావు, కాదనుకోలేకపోతున్నావు, యేసు ప్రభునే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతున్నావేమో బహుశా. పరిపూర్ణంగా ప్రేమించగలిగిన స్థాయికి ఆధ్యాత్మికంగా ఎదగగలగాలి. ఎప్పుడైతే అలాగున్న మూడోసారి చెప్పారో ఆయన మాట్లాడుతున్న మాట, నా గొర్రెలను మేపు అన్నాడు. నువ్వు యవనుడవై ఉన్నప్పుడు నువ్వే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళావు, నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళగలిగావు. అయితే నీవు వృద్ధాప్యమందు నీకు ఇష్టం లేని స్థలానికి వెళ్లాల్సి వస్తుంది అని తన మరణం కొరకు యేసు ప్రభు వారు చెప్తున్నారు. ముసలోడై చనిపోతాడని ప్రభు తెలియచేస్తున్నారు. పేతురు వృద్ధుడై చనిపోకముందు దేవుని కొరకు ఘనమైన పాత్రగా జీవించవలసి ఉంది. ఇంతకు ముందే ఆయన్ను ఎరగనని చెప్పాడు, కానీ ఇప్పుడు ఆయన కొరకు మరణించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఈ రోజున మనము క్రీస్తుని ప్రేమించటంలో అంతటి పరిపూర్ణత కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అతని మరణం ద్వారా దేవునికి మహిమ కలగబోతుందని తెలియపరుస్తున్నాడు. పేతురు తర్వాత దేవుని కొరకు బ్రతికి ఘనమైన పరిచర్య చేసిన విధానం మనకి అపోస్తల కార్యాల్లో రాబోయే దినాల్లో ధ్యానం చేయగలుగుతాం. పేతురు గారు చివరికి ఆయన కొరకు మరణించవలసిన సమయం వచ్చినప్పుడట, యేసు ప్రభులాగా ఇతన్ని కూడా సిలువ వేయాలని చూసినప్పుడు పేతురు అంటాడు, నన్ను యేసు ప్రభులాగా సిలువ వేయొద్దు, నేను యోగ్యుడను కాను, నన్ను తలకిందులుగా వేలాడదీసి సిలువ వేయండి అని చివరిగా కోరుకున్నాడు. అలాగున తలకిందులుగా వేలాడదీసి అతనిని చంపేశారు. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేయగలిగిన స్థితికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తుని ఎరగనని చెప్పిన వాడే, ఆయన మరిచి విడిచి వెళ్ళిపోయిన వాడే, జీవనోపాధి కొరకు చేపలు పట్టడానికి పోయిన వాడే, తన స్నేహితుల కొరకు, తనతో ఉన్నవారి కొరకు ముందడుగు వేసిన వాడే. కానీ దేవుని ఆత్మచేత నింపబడిన తరువాత అతడు పరిపూర్ణుడయ్యాడు. ఘనమైన సాక్షిగా ప్రభు కోసం బ్రతికాడు. సాక్షిగా ప్రభు కోసం మరణించాడు. ఎంత ధన్యత! యేసు ప్రభు వారు అతని మరణం గురించి చెప్పినప్పుడు యోహాను గురించి మాట్లాడుతూ, ఇతని సంగతి ఏంటి అని అంటే, నేను వచ్చే వరకు అతను ఉంటాడు, ఏమి అభ్యంతరం అన్నాడు. జనాలు అందరూ అనుకున్నారు ఇతను చనిపోడేమో యోహాను అని భావించారు. యేసుప్రభు మాటల యొక్క అంతరార్థం ఏంటో పరిపూర్ణంగా గ్రహించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఆయన మాటల మాధుర్యం గమనించడానికి, అంతరార్థాన్ని గమనించడానికి మనం మనోనేత్రాలు తెరవబడితే బాగా అర్థమవుతుంది. ఆయన మరణించడు అనే ఉద్దేశం కాదు. ఒకవేళ ఉంటే ఎవరికి అభ్యంతరం అన్నాడు, అంతే. ఆ మాట స్పష్టంగానే ఉంది.
ఈ విషయాలన్నిటినీ యోహాను సాక్ష్యం ఇస్తూ ఆయన చేసిన కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి. వాటన్నిటిని గురించి రాయాలంటే భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ చాలవని సింపుల్ గా చెప్పేశాడు. అన్ని విస్తారమైన కార్యాలు ప్రభుని యేసుక్రీస్తు వారు జరిగించారు. ఏవో ఆయన యందు విశ్వాసం ఉంచడానికి అతి కొద్దిగా మాత్రమే రాయబడ్డాయని 20 అధ్యాయం చివరి వచనాల్లో కూడా మనం ఆ మాటలు చూడగలుగుతాం. ఈరోజు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఏ విషయంలో ఎప్పుడు కూడా సిగ్గుపడరు అని తెలుసుకొని, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఆపాయం వచ్చినా, ఎలాంటి ఇబ్బందికరమైన స్థితి వచ్చినా ప్రభువు ఉన్నాడు, నేను చూస్తాడు, ప్రభువు ఉన్నాడు, నీకు పోషణిస్తాడు, ప్రభువు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో ఉండండి. కడవరకు ఉండండి. ప్రభు కార్యాలను చూస్తారు. దేవుడట్టుగా సహాయం చేసి నిన్ను బలపరిచి ఆయన ప్రేమలో పరిపూర్ణంగా నేను చేసి నడిపించునుగాక. ఆమేన్.